దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం తరఫున, సండే స్కూల్ తరఫున అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఇది వేద పండితులు చెప్పిన ప్రకారము క్రీస్తు శకం 33వ శతాబ్దంలో ఏప్రిల్ 3వ తారీఖున శుక్రవారం దినమున యేసుక్రీస్తుని సిలువ వేశారంట. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు ఈ సంవత్సరము ఏప్రిల్ 3వ తారీఖున మళ్ళీ గుడ్ ఫ్రైడే వచ్చింది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇంకొకటి, అందరు ఇప్పటిదాకా చెప్పుకున్నారు కదా, 6 మాటలు మాట్లాడారు. 6 మాటల్లో మనకందరికీ తెలుసు ఏంటి. రోమన్ కాథలిక్ వాళ్ళు శిల్వ మరణం ఇచ్చారు, మనకు ఇరు శిక్షలాగా శిల్వ మరణం వేస్తారు. అది చాలా అత్యంత ప్రమాదకరమైందని. ఇదంతా కూడా జరుగుతుంది. ఎక్కడ వేశారు శిల్వను? గొల్గొతా కొండపైన 3 శిల్వలు ఉంటాయి, మధ్యలో యేసుక్రీస్తును శిల్వ వేశారు. అయితే ఏంటిది, ఇప్పుడు ఆయన సిల్వలో ఉండి అయితే ఈయన మాట్లాడిన మాటలు మరి ముగింపుగా, 7 మాటలు ముగింపు కాదు, నూతన ప్రారంభం స్టార్ట్ అయింది అన్నట్టు. 7 మాటల నుంచి కొంతమంది చనిపోతుంటే వెళ్తుంటే ఆఖరి మాటనన్నా నోసుకోవా అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. మనం వెళ్ళినప్పుడు వాళ్ళంటారు, అమ్మ అంత అయిపోయింది నేను చనిపోతున్నా అంటారు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళు ముగించలేరు. అంటే వాళ్ళ ఉన్న ఇచ్చిన పని అంతా కూడా ముగించలేరు, కానీ వాళ్ళ జీవిత కాలము ముగిసింది అని అర్థం. కానీ మన ప్రభు వారు సమస్తమైందంటే తనకిచ్చిన పని మొత్తాన్ని కూడా ముగించి సమాప్తమైందని చెప్పాడు. ఈ 7 మాటల్లో 3 మాటలు ఎవరు తండ్రితో మాట్లాడతాడు, 3 మాటలు మనుషుల గురించి మాట్లాడతాడు. ఈ మాట మాత్రము డిక్లరేషన్గా ఇదేంటి సమాప్తమైనది అని చెప్తాడు. నేను ధ్యానించబోయే మాట 6వ మాట. దీన్ని విజయ సందేశం అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ 6వ మాట ఏంటిది? యోహాను సువార్త 19:30లో ఉంటుంది. చీరకప్పు పుచ్చుకొని వద్దండి, టైం అయిపోయింది, తల వంచి సమాప్తమైనది అని చెప్పి చెప్తాడు అన్నట్టు. అంటే ఏంటి సమాప్తమైంది అని అంటే గ్రీక్ నుంచి తీసుకోబడిన వర్డ్ ఇది. టెటెలాస్టై అంటారు. టెటెలాస్టై అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత కాలంలో, ఒక కరెక్ట్ ఒక సమయంలో. అంటే ఇప్పుడు నాకు 20 నిమిషాలు ఇచ్చారు, 20 నిమిషాల్లో నేను ఏదైతే చెప్పదలుచుకున్నా దాన్ని పర్ఫెక్ట్గా చెప్పి ముగించడం అన్నట్టు. అది టెటెలాస్టై అంటే ఒక నిర్ణీత కాలంలో తనని మొత్తం పని కంప్లీట్ చేయడం అని అర్థము. అంటే మనకి ఇచ్చిన సమయాన్ని ఏది మిగిల్చకుండా కంప్లీట్ చేయడం అని అర్థము. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అంటాము. ఓకేనా? గ్రీక్ వర్డ్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తాము. ఇది ఏంటి అంటే ఒక మాట కాదు, ఇది ఒక కేక. ఎలా మనం ఏదైనా విజయం సాధించిన తర్వాత మనకు వచ్చే తృప్తి నుంచి, ఆ ఉత్సాహం సంతోషం నుంచి వచ్చే కేక ఇది. ఒక గెలుపు కేక అని చెప్పొచ్చు. దీన్నే ఇట్ ఈస్ ఏ క్రై ఆఫ్ విక్టరీ, ఏ క్రై ఆఫ్ అకాంప్లిష్మెంట్ అని కూడా మనము చెప్పొచ్చు. ఇది ఎలా మరి ఎప్పుడు మాట్లాడారు అనేది నేను ఒక 6 విషయాలు చెప్పి ముగించాలని ఆశపడుచున్నాను. ఇది ఈయన ప్రయాణం మరి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అంటే జీసస్ వారు మన పరలోకం నుండి భూమిపైకి ఎప్పుడు దావీదు పట్టణంలో బెత్లెహేంలో పుట్టినది మొదలుకొని గొల్గొతా వరకు శిల్వ మీద తన ప్రాణం వదిలేంత వరకు కూడా తన సంగ్రామం అనేది జరుగుతూనే ఉంది. ఎప్పుడు 33.5 సంవత్సరాలు జీవించారు. తన పుట్టినది మొదలుకొని తన శిల్వ మరణం అయ్యేంత వరకు కూడా ఈ సంగ్రామం అనేది జరుగుతుంది. అంటే తండ్రి తనకు ఒక పనిని అప్పచెప్పాడు. ఆ పనిని ముగించడం కోసము తన ఇదంతా కూడా చేస్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే ఈ మాట ఎవరితో అన్నారు, ఎవరితో కాదు, తను డిక్లరేషన్గా తనే జీససే తను చెప్పుకుంటున్నాడు సమాప్తమైనది అనేది. నెక్స్ట్ ఏంటంటే జీసస్ మరి ఎందుకు వచ్చారు భూమిపైకి అని అంటే మనం ఆల్రెడీ చాలా వచనాలు చూసుకుని ఇప్పటిదాకా ముందు చెప్పిన వాళ్ళు కూడా చెప్పారు. ఏంటి దేవుడు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. ఇంకేం చేశాడు? వచనాలు చూసుకుందాం. బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, ఇంకేమిటి పాపులను రక్షించడం కోసము ఆయన భూమిపైకి వచ్చారని చెప్పాము. అంటే దేవుడు మనల్ని ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు వచ్చాడు? మన రక్షణ నిమిత్తము, మన పాపముల నిమిత్తము తను బలిగా అర్పించడం కోసము తను ఈ భూమిపైకి వచ్చాడు అని చూసుకుందాం. నెక్స్ట్ రెండవది ఏంటంటే అసలు ఆయన ఏమి ముగించాడు? మరి ఎందుకు వచ్చాడంటే మనల్ని మన పాపముల నుంచి మనల్ని రక్షించడం కోసం వచ్చాడు. అసలు ఏంటి ఇది సమాప్తమైనది అని అంటే ఏంటి అంటే ఒక అప్పు, మనం ఒక దగ్గర అప్పు తీసుకుంటే ఒక టైం పెడుతుంది, ఆ టైంలో చెల్లిస్తాం కదా, వెల చెల్లించడం అన్నట్టు. అంటే మానవుల పాపముల కోసము తన రక్తాన్ని ఒక వెలగా తను చెల్లించాడని అర్థము. సమాప్తమైనది అని అంటే ఏంటి? ఇప్పుడు మన కోసం మన పాపముల నిమిత్తము వెల చెల్లించడం కోసము తను భూమిపైకి వచ్చాడు. మరి ముగించిన ఏంటిదంటే 2 ముగించాడు. ఏంటిది? గిన్నెలోనిది త్రాగటము, బాప్తిస్మము పొందడము. గిన్నెలోనిది త్రాగటము అంటే గిన్నె అనేది మనకు ప్రకటన 16వ అధ్యాయంలో చూస్తే 7 గిన్నెలు ఉంటాయి. దాంట్లో ఒకటి ఉగ్రత గిన్నె అని, కోప గిన్నె అని చెప్పేసి అలా ఉంటుంది. ఈ గిన్నెలోనిది త్రాగడం అంటే అర్థం ఏంటంటే బాధలు, శిక్ష లేక శిల్వ శ్రమలు అన్నింటిని కూడా అనుభవించడం. అంటే తను దేవుడు ఏదైతే తనకు ఇచ్చాడో అవన్నీ కూడా, ఆ శ్రమలన్నీ కూడా తను అనుభవించాడు.
అనుభవించి ఎప్పుడు శిలువ మీద చెప్తున్నాడు ఏమని, సమాప్తమైనది అని. అంటే తనకు ఏవైతే శ్రమలు ఇచ్చాడో, ఏవైతే అవన్నీ ఇచ్చాడో అవన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను, అవన్నీ కూడా నేను అనుభవించాను, అంటే నేను గిన్నెలోని త్రాగాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ బాప్తిస్మం పొందడం. అంటే మనం అనుకుంటా యోహాను ద్వారా ఆల్రెడీ బాప్తిస్మం పొంది ఉన్నాడు కదా, మళ్ళీ బాప్తిస్మం ఏంటి అంటే, బాప్తిస్మం అంటే ఏంటి, పరిశుద్ధాత్మతో నింపబడము. ఇంకో అర్థం కూడా ఉంది, ఏంటి, బాధలు, శిక్షలు, శిలువ శ్రమలు అనుభవించడం అనేది. ఆయన ఈ రెండు కూడా కంప్లీట్ చేశాడు. అంటే ఇవి రెండింటిని కూడా తను ముగించాడు. ఈ రెండింటిని ముగించి సమాప్తమైనదని దేవుడేమని డిక్లరేషన్గా చెప్తున్నాడు. అంటే ఏంటి, తను ఒక కంప్లీషన్ చేశాడు, తనకి ఇచ్చిన పనిని ఫుల్ఫిల్మెంట్ చేశాడు, ఫినిషింగ్ చేశాడు. అందుకనే దీన్ని ఏమంటున్నామో టెటెల్లాస్టై అని చెప్తున్నాం. అంటే తనకి ఇచ్చిన టైంలో తను కంప్లీట్గా చేసి విజయంతో తను ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ మరి అసలు ఏం సమాప్తం చేశాడు, వచ్చాడు మరి, సరే ఎందుకు వచ్చాడు, మనల్ని పాపంలో నిమిత్తం కోసం వచ్చాడని చెప్పుకున్నాం. ముగించిన ఏంటి, తనకు వచ్చిన శ్రమలన్నింటిని కూడా ముగించాడని మాట్లాడుకున్నాం. మరి అసలు ఏమి సమాప్తం చేశాడు, సమాప్తమైంది అని చెప్తున్నాడు. మరి ఏం సమాప్తం చేశాడు అనేది చూసుకుంటే ఒక 10 సమాప్తం, చాలా ఉన్నాయి కానీ 10 గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఆయన పాపమును జయించి పాపము లేని వాడుగా నిరూపించుకొని పాపపు ముళ్ళును విరిచాడు. 1 యోహాను 3:5 దాంట్లో ఏముంటుంది, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. అంటే ఏవైతే మన పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తీసివేయడానికి, పాపపు ముళ్ళును విరిచేయడానికి ఆయన వచ్చాడు. ఆ పాపాన్ని జయించి పాపరహితుడుగా, నిందారహితుడుగా ఉండి పాపాన్ని ఏం చేశాడు, సమాప్తి చేశాడు. అంటే పాపం మన మీద ఇంకా ప్రభుత్వము చేయదు. పాప స్వభావం, మన పాత ఏదైతే ఓల్డ్ మనకు అదంత స్వభావం, దాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని మనకు ఇచ్చాడు. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఆయన బలులను సమాప్తం చేశాడు. ఇందాక మాట్లాడుకున్నారు, చెప్పారుగా నిర్గమకాండంలో శాంతి సిస్టర్, బలులు అనేక రకమైన బలులు ఉన్నాయి. హేబేలు మొదలుకొని యేసు ప్రభు వారు శిలువ మీద తన ప్రాణాన్ని వదిలేంత వరకు కూడా బలులు అర్పించుతూ వస్తారు. ఏంటి, సమాధాన బలి అని, పాప పరిహారార్థ బలి అని, ఇలా చాలా బలులు అర్పించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు, ఒక బలి కోసం తీసుకొచ్చి దాని రక్తాన్ని చిందించి వాళ్ళ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అలా బలులు అర్పించేవాళ్ళు. కానీ ఎబ్రీ 10:12 ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, నేను సదాకాలము నిలిచి ఉండే బలిగా ఒక్కసారిగా అర్పించబడ్డాను. అంటే ఆ బలులు మీరు ఇంకా పాత నిబంధన కాలంలో బలులు మీరు అర్పించాల్సిన అవసరం లేదు, నిరంతరము బలిగా నేను అర్పించబడ్డాను అని చెప్పేసి ఏం చేశాడు, బలులను కూడా తను సమాప్తం చేశాడు. మూడవది, మరణపు ముళ్ళును విరిచేసి మరణాన్ని సమాప్తం చేశాడు. ఏంటి, మరణపులను ఏం చేస్తాడు, తను శిల్వ మీదనే మనం ఈస్టర్ రోజున పునరుద్ధారుడైన అనుకుంటాం, కానీ శిల్వ మీదనే తను మరణాన్ని గెలిచాడు. శిల్వలో తన మరణపులుని విరిచివేశాడు. అందుకే పునరుద్ధానంలోనే తిరిగి లేచాడు. కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి, బాప్తిస్మం పొందిన వారికి మరణం అంటే భయం లేదు. ఏమనుకుంటా, మరణం చెందిన వాళ్ళు, పరిశుద్ధులు ఏమైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారు అనే నమ్మకంతో మనము ఉంటాం. మనము మరణాన్ని, దేవుడు మనకు మరణపు ముళ్ళును విరిచివేశాడు. 1 కొరింథీ 15:52 ప్రకారము, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటూ మన పౌలు ప్రశ్నిస్తాడు కదా. అంటే మరణం మన మీద ఇంకా పెత్తనం కానీ ప్రభుత్వం కానీ మన మీద చేయదని మనం అర్థం చేసుకోవాలి. ఒక కుమారుడు, ఒక తండ్రి ఉన్నారంట. వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక తేనెటీగ వస్తుందంట పుట్టడానికి. వస్తూ ఉంటే కుమారుని పుట్టడానికి వస్తే తండ్రి అడ్డుపడతారంట. అడ్డుపడ్డప్పుడు అది ఏం చేస్తుంది, తండ్రిని కుడుతుంది. కుట్టినప్పుడు ఏం చేస్తుంది, తండ్రి పుట్టగానే ముళ్ళును విరిచేస్తుంది. ముళ్ళును విరిచిన తర్వాత అది విషంలాగా అది అయిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా వస్తుందంట. అది అలానే వస్తే పిల్లాడు భయపడుతుంటే తండ్రి అంటాడంట, ఇంకా నీకేం కాదు నాన్న, నువ్వేం భయపడకదు, పుట్టినా కూడా నీకు ఇంకా ఏం కాదు అని చెప్తాడు. ఎందుకు అంటే, ఫస్ట్ ఏమైంది, అది ముళ్ళును విరిచేసింది కదా, అదని ఉన్న ముళ్ళు పోయింది కాబట్టి తనకు మళ్ళీ ఏం కాదు అని చెప్తున్నాడు. దేవుడు కూడా అలాగే మన కోసము, మన పాపముల నిమిత్తము భూమిపైకి వచ్చి మన మరణం, మనం పొందవలసిన మరణము, మనము ఏదైతే పొందాలో శిక్షణ అంతా కూడా భరించి ఆ మరణపు ముళ్ళును విరిచివేసి మరణం అంటే భయం లేకుండా మనకు చేశాడు. ఇది మూడోది. 4వ దానికి వస్తే, రక్షణ ప్రణాళికను సమాప్తం చేశాడు. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానా, టైం అయిపోయింది. ఇంకొకటి, మానవ జాతి, మనం ఏంటి, పాపంలో పుట్టాము, పాపంలో పెరిగి పాపంలో జీవిస్తున్నాము. ఈ పాపం నుంచి మనల్ని రక్షించడానికి దేవుడు వచ్చి శిలువ మరణం పొంది మన పాపాలను తీసివేసి రక్షణ ప్రణాళికను మనకు సిద్ధం చేశాడు. అంటే మనము ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నా ద్వారా ఎవరైనా కూడా మీరు రక్షణ పొందవచ్చు అని చెప్తున్నాడు. ఈ విధంగా రక్షణ ప్రణాళికను కూడా సమాప్తి చేశాడు. 5వది, ఆయన
సిలువలో ఏం సమాప్తం చేశాడంటే సాతాన్ యొక్క శిరస్సును చితకబాదాడు. అంటే మనకు 1 యోహాను 3:8 ప్రకారము అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే సాతాన్ను నిరాయుధుడిగా చేశాడు, దాన్ని తన కాళ్ళ కింద అనగదొక్కాడు. నెక్స్ట్ 6వదానికి వస్తే ప్రభువు సిలువలో ఇంకేం సమాప్తం చేశాడు? ధర్మశాస్త్రమును సమాప్తి చేశాడు. రోమా 10:4 ప్రకారము క్రీస్తు ధర్మశాస్త్రమును సమాప్తి అయి ఉన్నాడు అని అయిపోయింది. ఇంకా 10 నిమిషాలు. ధర్మశాస్త్రంలో ఏ విషయాలు అయితే చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు నెరవేర్చి ధర్మశాస్త్రమును సమాప్తి చేశాడు. ధర్మశాస్త్రంలో ఏముంటుంది? ఎవరైనా తప్పు చేస్తే రాళ్లతో కొట్టి వాళ్ళని చంపివేయాలని ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? ప్రేమ ద్వారా వాళ్ళని మనము రక్షించాలని చెప్పాడు. 7వది వస్తే సిలువలో ప్రవచనాలను సమాప్తి చేశాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఏవైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా సిలువ మీద నెరవేర్చి ప్రవచనాలను సమాప్తి చేశాడు. ఇంకొకటి తండ్రి చిత్తాన్ని సమాప్తం చేశాడు. 9వది వస్తే తండ్రి ఏదైతే తనకు పనిని అప్పగించాడో దానిని సమాప్తం చేశాడు. ఇవన్నీ చెప్పి సమాప్తం చేసిన తర్వాత ఏమైంది? మందిరం యొక్క తెర మధ్యలో అడ్డుగా చినిగిపోయింది. అంటే దేవాలయపు తెర చినిగిపోయిందంటే మనుషునికి దేవునికి మధ్య ఉన్న అడ్డును కూడా ఆయన తొలగించాడు. ఉభయులను ఏకం చేశాడు. అంటే దేవునితో మనము సహవాసము ఏర్పరచుకునే పద్ధతిని కూడా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఇంకొకటి ఏమైంది? భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. అంటే చనిపోయిన పరిశుద్ధులు లేవబడ్డారు. మనం చనిపోయిన తర్వాత మనకు శిల్వ మరణం తర్వాత ఏమైందంటే ఒక పరదేశాన్ని నూతన స్థలం ఏర్పడబడింది. క్రైస్తవులు ఎవరైతే మరణించారో వాళ్ళు పరదేశంలోకి ప్రవేశిస్తారు అనేది మనకు నూతనంగా శిల్వ మరణం ద్వారా తెలవబడింది. ఇది నుంచి మరి ఈ 6వ మాట నుంచి మరి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ పర్పస్ ఏంటి? మనకు ఒక లక్ష్యం ఉండాలి. దేవుడిని మనము జీసస్ను చూస్తే ఏంటి? తను ఒక లక్ష్యంతోనే పుట్టాడు, ఆ లక్ష్యం గురించే జీవించాడు. ఆయన శిల్వ మీద లక్ష్యం కొరకే ఎక్కాడు. మరి మనుషులమైన మనకు ఒక లక్ష్యం ఉందా? మనం దేని గురించి జీవిస్తున్నాము? మనుషులు కారణ జన్ములు అంటున్నారు. మన జీవితానికి ఒక కారణం ఉందా? మనం ఏదైనా సాధించాలంటే దానికి ముందు ఏం సాధించాలో తెలియాలి. అదేంటిది అనేది మన లక్ష్యం. మనకు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో ఆ లక్ష్యము తెలిస్తే దాని గురించి మనము జీవిస్తాము. లక్ష్యము కలిగి జీవించాలి. రెండోది ఏంటి అంటే ఫోకస్. మనకు లక్ష్యం ఉన్నా కూడా ఫోకస్ లేకపోతే ఆ లక్ష్యం వైపు మనం వెళుతూ ఉంటాము, కానీ దాని మీద ఫోకస్ లేకుండా అనేకమైన అభ్యంతరాలు వస్తుంటాయి. ఇప్పుడు నాకు ఒక పరిచయం ఇచ్చారు, పరిచయాన్ని ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన అవంతరాలు వస్తుంటాయి. అవంతరాలను మనం అధిగమించి పరిచయలో ముందుకు వెళ్ళాలి. అంటే ఫోకస్గా మనకి ఇచ్చిన పనిని మనము చేయాలి. ఇంకొకటి ఒబీడియన్స్. ఏంటి? విధేయత. మరి మనము విధేయత కలిగి ఉన్నామా? దేవుడైతే తన తండ్రికి లోబడి విధేయత కలిగి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మరి అలాంటి విధేయత మనకుందా? కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, మనం చేస్తున్న పనిలో కావచ్చు, అలాంటి విధేయత కలిగి ఉన్నామా? మరి సంఘంలో మనం పెద్దలైన వారికి మనం లోబడి విధేయత కలిగి జీవిస్తున్నామా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. ఇంకొకటి లాస్ట్ ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనము చేసేటప్పుడు అనేకమైన బాధలు, హింసలు వస్తాయి. వాటిని ఓర్చుకునేలాగా మనం ఉన్నామా? మరి మనము గ్రహం స్టీల్స్ గురించి లాస్ట్ టైం నేను చెప్పాను, బ్లాండిల గురించి చెప్పాను. వాళ్ళు ఏం చేశారు? తన పనిలో వాళ్ళకు ఎన్నో అవంతరాలు వచ్చినా వాళ్ళు హతసాక్షిగా మారారు. మరి మనకి ఇచ్చిన పనిని మనం చేస్తున్నప్పుడు పరిచయంలో ఎవరో ఏమో అన్నారని చెప్పేసి ఆగిపోతున్నామా? లేదు అని మరి ఎన్ని వచ్చినా కూడా పరిచయంలో ముందుకు వెళ్తున్నామా? అదేవిధంగా పౌలు అంటాడు కదా 2 కొరింథీలో, నేను నా పరుగు కడముట్టించింది అని చెప్పేసి. ఆ విధంగా మరి మనం ఉన్నామా? దేవుడు మనకి ఇచ్చిన పనిని మనము సంపూర్ణంగా చేస్తున్నామా? ఆయనలాగా విధేయత కలిగి తన పనిని మనము కడముట్టించి ఆయన సిలువలో ఏ విధంగా అయితే తండ్రి వైపు చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, ఇదిగో ప్రభు నువ్వు చెప్పిన పనిని కడముట్టించినాను ఏ విధంగా అయితే చెప్పగలిగాడో మనము చెప్పే స్థితిలో ఉన్నామా లేదా ఒకసారి గ్రహించుకోవాలి. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు.